ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అన్న ఒక కళ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. అంటే చదువు అయిపోతూ ఉండగానే జాబ్ కూడా తెచ్చుకోగలిగితే ఆ కిక్కే వేరు. దిస్ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. ఇప్పుడున్న గ్లోబల్ సినారియోలో, ఇప్పుడున్న వీసా కండిషన్స్, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈవెన్ దో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, పిఆర్ ఆప్షన్స్ పరంగా చూసుకున్నా అండ్ ఈవెన్ దో స్కాలర్షిప్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ లోన్స్ పరంగా చూసుకున్నా, యూకే ఈజ్ ఎ బెస్ట్ కంట్రీ. ఫారెన్ స్టడీస్ అంటే కాస్త ఖర్చుతో కూడినటువంటి వ్యవహారమే. సో మరి బడ్జెట్ ఎంత ఉండొచ్చు, అంటే ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎంత బడ్జెట్ని రెడీ చేసుకోవాలి? కేవలం యూకేలో మాస్టర్స్ అనేది టోటల్ కోర్స్ అనేది మనం 12 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఫీజెస్ కూడా వెరీ అఫోర్డబుల్ ఫీజెస్లో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈవెన్ దో మనం స్కాలర్షిప్స్ కూడా మనం అందిస్తున్నాము. అండ్ స్టూడెంట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకోవచ్చు. కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్, ఫుడ్, వీసా, ఇన్సూరెన్స్, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్, ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే స్టూడెంట్కి షాపింగ్ డబ్బులు కూడా మనం లోన్లో ఇప్పిస్తాం. స్కాలర్షిప్ అనేది కంపల్సరీ యూనివర్సిటీకి మనం అప్లికేషన్ పెట్టే టైంలోనే స్కాలర్షిప్ కూడా అప్లై చేసి ఇవ్వాలి. ఓకే. స్కాలర్షిప్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది, డీన్ స్కాలర్షిప్ ఉంటుంది, వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ ఉంటుంది. సో ఎర్లీ పేమెంట్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి, ఎర్లీ అడ్మిషన్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మోర్ ఎవర్ స్కాలర్షిప్ అనేది కూడా అప్ టు 10 lakhs వరకు వస్తుంది. మా వీసోర్స్ తరపున గ్యారెంటెడ్గా ప్రతి స్టూడెంట్కి మేము స్కాలర్షిప్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ ఏవైతే వీళ్ళకి ఇస్తారో అవి డైరెక్ట్గా అడ్మిషన్ లెటర్లోనే మెన్షన్ చేసి ఇస్తారు. సో ఫీజులో మైనస్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇండియాలోనే. సో డైరెక్ట్గా స్టూడెంట్ కట్టే ఫీజే స్కాలర్షిప్ మైనస్ చేసే కడతారు. అండ్ ఈ డబ్బులంతా కూడా మనం మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో ఆఫ్టర్ స్కాలర్షిప్ పోను, దానికి కూడా మనం వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. యూకేకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కనుక 65% మార్క్స్ ఉన్నా కానీ మనం అడ్మిషన్ చేయొచ్చు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% లేని కండిషన్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ MOE బేస్గా మనం అడ్మిషన్ కూడా చేసి ఇవ్వచ్చు. అండ్ అడ్మిషన్కి మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, స్కాలర్షిప్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. లేదు. ఓకే. సో వేరే దగ్గర ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసినా దానికంటే మేము అట్లీస్ట్ 1 to 2 lakh rupees ఎక్స్ట్రా స్కాలర్షిప్ కూడా చేసిస్తాం. సెకండ్ మోస్ట్ డౌట్, చాలా మందికి ఇదే ప్రాబ్లం, ఎడ్యుకేషనల్ లోన్ అప్లై చేయడం ఒక ఎత్తు అయితే చాలా మందికి ఆ బ్యాంకుల చుట్టూ తిరగడాలు, ఆ ప్రాసెస్లు, ప్రొసీజర్లు, డాక్యుమెంట్లు, ఫైల్స్ ఇవన్నీ చాలా హెక్టిక్గా ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రతి స్టూడెంట్కి అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా మా ఆఫీస్లోనే ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో, మాకు 25 బ్యాంకులతో పార్ట్నర్షిప్ ఉంది, బ్యాంక్స్ అండ్ NBFCస్తో. సో ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ స్టాఫ్ని, టీమ్ని మన ఆఫీస్లోనే కూర్చోబెట్టడం జరిగింది. బ్యూటిఫుల్. సో స్టూడెంట్స్ మన ఆఫీస్ వస్తే కనుక నాట్ ఓన్లీ వీసోస్ స్టాఫే కాదు, వీసోస్ అప్లికేషన్ టీమే కాకుండా డైరెక్ట్ బ్యాంకర్స్తో మాట్లాడుకోవచ్చు. ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. స్టూడెంట్ పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు A to Z కమింగ్ టు లోన్లో ప్రతి డాక్యుమెంట్ ఏవి అరేంజ్ చేసుకోవాలి, ఏవి ఎట్లా తెచ్చుకోవాలి, లేకపోతే ఏ డాక్యుమెంట్స్ కావాలి. కొన్ని బ్యాంకుల్లో ఏంటి అంటే వితౌట్ ఎనీ మనకి ITRస్తో సంబంధం లేకుండా కూడా లోన్ చేయవచ్చు మనం. కరెక్ట్. కొన్ని బ్యాంకుల్లో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా లోన్ చేయవచ్చు. కొన్ని బ్యాంక్స్ అయితే ఎలాంటి ఫైనాన్షియల్స్ అవసరం లేకుండా కేవలం స్టూడెంట్ అకాడమిక్స్ బాగుంటే లోన్ అనేది శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఫారెన్ వెళ్ళాలనే డ్రీమ్ ఉంటే చాలు, డబ్బుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. లోన్ అనేది 100% గ్యారంటీ. అంటే నిజంగా ఇన్ని ఫీచర్లు ఉన్నాయా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని మాకైతే తెలీదు. బట్ వీసోర్స్ని గనక మనం కన్సల్ట్ చేస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికక్కడ మనం డిపార్ట్మెంట్ని ఇండివిజువల్గా సపరేట్గా డిపార్ట్మెంట్స్ని సపరేట్ చేయడం జరిగింది. లైక్ అప్లికేషన్ టీమ్ సపరేట్ ఉంటారు, లోన్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటారు. మళ్ళీ అదే వీసోస్ ఫిన్టెక్ కింద ఉన్న లోన్ డిపార్ట్మెంట్తో పాటు మళ్ళీ 25 బ్యాంకులతో పార్ట్నర్షిప్ ఉంది. బ్యాంక్ టీము, బ్యాంకర్స్, బ్యాంక్ స్టాఫ్ మన ఆఫీస్లో కూర్చొని ఉంటారు. మా అన్ని బ్రాంచెస్లో ఆల్మోస్ట్ అంతే. ఈవెన్ దో మనకి దిల్షునగర్ కార్పొరేట్ ఆఫీస్, దిల్షునగర్లో ఆఫీస్ ఉంది. అండ్ అమీర్పేట్, JNTU, విజయవాడ, వైజాగ్, తిరుపతి, బెంగళూరు, ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా సేమ్ ఇదే పాలసీ, ఇదే సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. ఏ కోర్స్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఏ కోర్స్కి ఎంత డిమాండ్ ఉంది, అది వీసోర్స్ హెల్ప్ చేస్తుందా ఆర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్స్ విష్ అంటారా? కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు హైలీ డిమాండెడ్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ. సో వీటిలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే 1 year ఎడ్యుకేషన్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. సో 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్లో కంపల్సరీ స్టూడెంట్స్ కనుక ఇంటర్న్షిప్ చేసుకున్న స్టూడెంట్స్ దాదాపు
అదే కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, రీజన్ ఏంటి అంటే ఈ కోర్స్ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా డిజైన్ చేసిన కోర్స్, రైట్ ఇండస్ట్రీకి రెడీగా స్టూడెంట్ ఉండాలని చెప్పి డిజైన్ చేసిన కోర్స్. రైట్. సో ఈ 2 years మాస్టర్ ప్రోగ్రాంలో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ పూర్తి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా సెకండ్ ఇయర్ ఎప్పుడైతే ఇంటర్న్షిప్ ఇస్తారో ఇంటర్న్షిప్తో పాటు యూనివర్సిటీస్ కూడా ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ని మనం 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం అనడం జరుగుతుంది. సో ఆ పాత్వేని కనుక సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ దాదాపు ప్రొఫెషనల్ జాబ్ అనేది క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ చేసిన వాళ్ళకు కూడా, విఎల్ఎస్ఏ కానీ ఎంబెడెడ్ కానీ, లేకపోతే మెకానికల్ వాళ్ళకు కూడా మెకట్రానిక్స్, అండ్ ఈవెన్ దో మెకానికల్లో మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఈవెన్ సివిల్ చేసిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ కానీ, వీటిలో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, నథింగ్ బట్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా యూకే ఈజ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి హెల్త్ అండ్ అలైడ్ కోర్సెస్, అలైడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు డైరెక్ట్ నేషనల్ హెల్త్ సర్వీస్ NHSలో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అండ్ మోర్ ఎవర్ యూనివర్సిటీస్ కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే యూనివర్సిటీస్. సో మనకి యూకేలో జనరల్లీ చూసుకుంటే ఈవెన్ చదువుకునే టైంలో కూడా 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం. సో పార్ట్ టైం కూడా స్టూడెంట్స్ చేసుకొని వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే సంపాదించుకోవచ్చు. అంటే 2 yearsలో ఎవ్రీ 3 months బ్రేక్ ఉంటుంది. లైక్ 1 month ఫర్ వింటర్ బ్రేక్ అండ్ 2 months ఫర్ సమ్మర్ బ్రేక్ ఉంటుంది. సో ఈ 3 months ఏదైతే ఉంటుందో లీగల్గా ఫుల్ టైం చేయొచ్చు. అచ్చా, బ్రేక్ టైంలో ఆల్మోస్ట్ ఈ 24 monthsలో 6 months వీళ్ళు ఫుల్ టైం చేస్తారు. మేము చూసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయే లోపు కొంతమంది క్లియర్ చేసుకుంటున్నారు. లేదనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ మాక్సిమం టు మాక్సిమం అయితే మాస్టర్స్ అయిపోయే లోపే లోన్స్ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. యూకే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ బికాస్ ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, వీసా 100% వస్తుంది. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ పరంగా చూసుకున్నా, స్కిల్డ్ వర్కర్ వీసా పరంగా చూసుకున్నా, లేకపోతే తర్వాత PR పరంగా చూసుకున్నా, అన్ని విధాలుగా స్విచ్ అవ్వడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంతా కూడా స్విచ్ అవ్వడం ఈజీనే. సో వీసా ఇష్యూస్ అనేవి ఉండవు. మనకి లోన్స్ కూడా, ఎడ్యుకేషన్ లోన్ కూడా యూకేకి ఈజీ. యూకేకి బ్యాంక్స్ కూడా అదే విధంగా లోన్స్ ఇస్తాయి, ఎందుకంటే కంట్రీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది లోన్ అనేది. ఒక స్టూడెంట్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న కళ వెనకాల ఒక గట్టి పునాది వేసేది వీసోర్సే అని మాకు తెలుసు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది సర్వీసెస్ వీ హ్యావ్ బిన్ డిస్కస్డ్ సో ఫార్, ఇంకా ఏం చేస్తుందండి వీసోర్స్? అండ్ మా దగ్గర నుంచి మేము ఇచ్చే బెనిఫిట్స్లో ద ఫస్ట్ బెనిఫిట్ స్కాలర్షిప్, సెకండ్ బెనిఫిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికంటే తక్కువ చేసిస్తాం. ఒక స్టూడెంట్కి వీసోర్స్నే ఎందుకు ఎంచుకోవాలి అని అడిగితే మీరేం చెప్తారు? ద ఫస్ట్ రీజన్ ఈజ్ మేము ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజెస్, ఎలాంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. సో మార్కెట్లో కూడా చాలామంది తీసుకోవట్లేదు, దట్ ఈస్ యాక్సెప్టెడ్. స్టూడెంట్స్ కావాలనుకుంటే ఏ యూనివర్సిటీ కావాలన్నా అప్లై చేసిస్తాం. మిగతా లోన్ కానీ, స్కాలర్షిప్ కానీ, మిగతా ప్రాసెస్ అంతా మేము చేసిస్తాం. మా టీం ఏదైతే ఉందో మినిమం 6 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్కొక్క ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్, అప్లికేషన్ ఎక్స్పర్ట్స్, ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 150 to 200 స్టూడెంట్స్, అంటే ఓవరాల్గా thousands ఆఫ్ స్టూడెంట్స్ని పంపించిన ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నారు. సో మీకు ప్రాసెస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. అడ్మిషన్ అనేది 24 hours కూడా తెప్పిస్తాం.